మార్నింగ్ తెల్లారుజాము అయితే బయలుదేరినండి నేను. డాక్టర్ అపాయింట్మెంట్ కోసమని చెప్పి వేలు నుంచి అరకు వరకు వెళ్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు రెగ్యులర్ చూసి జనరల్ డాక్టర్ ఎక్కువ ఉంటారు కాబట్టి మేము అక్కడికి అయితే వెళ్తున్న స్పెషలిస్ట్ ఉన్నారంటే. అయితే అక్కడికి మన హాస్పిటల్ అయితే ఉందండి, చాలా బాగుంటుంది అన్నారు. ఇక్కడ అలా పొడవాటి చెట్లు కనిపించే ప్రకృతి ఎంతో బాగా అనిపిస్తారా, మర్రి చెట్లు అంతా పెద్ద వృక్షాలుగా ఉంటాయన్నమాట. ఇక్కడికైతే పొడవాటి చెట్లు మబ్బుగా ఉంటాయన్నమాట. ఇది అరకు రైల్వే స్టేషన్ అండి. మన అరకు పర్యాటకులు వచ్చే ఆకర్షించే చెట్లు అనమాట. రైల్వే స్టేషన్ అనమాట. చెట్లు పొడవాటిగా ఉంటాయి. ఎప్పుడు ఇది చాలా పురాతన కాలం నుంచి ఉన్నాయన్నమాట చెట్లు. ఇది చాలా రోజులు అవుతున్నాయి చెట్లు ఉన్నాయి. చూసారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇలా మనం ముందుకు పోతే టెంపుల్ కూడా ఉన్నాయన్నమాట. అలాగా మనం చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగా ఈ వాతావరణం అంత చలి ఉంటుందంటే డుమ్ము కొరికి చలి అనమాట. చెయ్యి అంతా ముడుచుకోదు, అంత దారుణంగా ఉంటుంది. మన చెయ్యి పట్టుకోవడానికి కూడా అవ్వదండి వీటిని. అందుకు మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఎస్పెషల్ తెలియని వాళ్ళు అయితే మనం ఎంతో జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్డు అవతల నుంచి ఇవతల నుంచి బైకులు అయితే బళ్ళు వచ్చినా బైక్ వచ్చినా కనబడదు. అందుకు మనం జాగ్రత్త. చూసారు కదా ఇంత లైట్ వేసినా కనబడట్లేదు. ఇక్కడికి ఎంతో కూలింగ్గా మబ్బుగా ఉన్నాయి. దాదాపు 8 గంటలు అయిపోతుంది. నేనైతే వెళ్తున్నాను. ముందుకు వెళ్తూ అలాగా పిల్లలు కూడా కనిపించారు, స్కూల్ పిల్లలు. అక్కడ నుంచి దాదాపు 3 కిలోమీటర్ల 4 కిలోమీటర్లు నడుస్తున్నాయండి పిల్లలు రోజు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళడానికి. ఆ చలిలో కూడా నడుచుకుంటూ వెళ్ళి చదువుతున్నాను అనమాట. మన ప్రాంతంలో స్కూల్ కూడా అందుబాటులో సరిగ్గా ఉండవండి. ఎక్కడో 5 కిలోమీటర్కి 3 కిలోమీటర్కి దూరంలో స్కూల్స్ ఉంటాయన్నమాట. ప్రైమరీ స్కూల్ అయితే కొన్ని ఊర్లో ఉంటాయి, కొన్ని ఊర్లో ఉండవు అనమాట. అందుకే అలా ముందు పిల్లలు నడుచుకుంటూ వెళ్తారు. ఇక్కడికైతే మేము హాస్పిటల్కి అయితే దగ్గరలో వస్తాము. దాదాపు ఇంకో 200 మీటర్ల దూరం ఉన్నాము. కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మబ్బు అయితే చాలా గట్టి కుమ్మిస్తుంది. ఇక్కడికైతే అరకు వచ్చామండి. ఇది అరకు ఆక్సిజన్ హాస్పిటల్ అనమాట. ఇక్కడికి మంచి స్పెషలిస్ట్ అయితే ఉన్నారండి, చూపించుకోండి. ఎంతో బాగుంది. ఇక్కడికైతే ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటారండి. శుక్రవారం పూట డాక్టర్ గారు ఉంటారు ఇక్కడ. చాలా నీట్గా చూసుకుంటారు ఇక్కడ. మేము చూడండి, ఇక్కడ ప్రసూతి సేవలు, గర్భధారణ పరీక్ష, ఐరిస్ స్కానింగ్, మార్గదర్శకులు, నార్మల్ డెలివరీ, సీరియస్ డెలివరీ, రక్షణ, జనకలజీ సేవలు, అలా అనమాట. మనకు వైట్ డిశ్చార్జ్లు సమస్యలు అన్నీ చేస్తారనమాట. ఇక్కడికి గర్భధారణ ఇవన్నీ చేస్తారనమాట. కుటుంబ నియంత్రణ సలహా ఇస్తారనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఆక్సిజన్ హాస్పిటల్ అనమాట. ఎంతో బాగుంటుంది, అవైలబిలిటీగా ఉంటారండి. అక్కడికి వెళ్ళి మీరు పరీక్ష చేయించుకోండి. ఇక్కడ అనమాట డాక్టర్ తాంగుల శ్రీలేఖ అని ఉంటుంది ఆవిడ. ఎప్పుడు రెగ్యులర్గా ఉండిపోద్ది ఆవిడ. నీటికి చూస్తుంది అనమాట ఇక్కడికి. ఫ్రెండ్స్ చూడండి, వీడియోని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలండి. మీ ఫ్యామిలీ బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి ఎంతో చక్కగా చూపించు.